Amen. The theme of our Bible studies is signs of end times or signs before the coming of the Lord Jesus Christ. కనుక మన యొక్క ధ్యానం ఏమై ఉన్నదంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే సమయానికి ఆయన రాకడ యొక్క సూచనల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. The Lord Jesus Christ himself spoke from the Olivet discourse about the signs of his coming. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క ఒలివ కొండ మీద ప్రభువైన తన యొక్క రాకడను గురించిన సూచనల గురించి ప్రకటించినటువంటి వాడిగా ఉంటున్నాడు. As he went and sat on the Mount of Olives, the disciples came and asked him, "Tell us when these things shall be, and what shall be the sign of thy coming and of the end of the world." Matthew's Gospel, chapter 24 and verse 3. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనములో ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమనగా. I've been telling you the entire chapter of Matthew 24 and 25 is the answer of the Lord Jesus Christ to disciples to that question. కనుక ఈ యొక్క శిష్యులు అడిగిన ప్రశ్నకు ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు 2 అధ్యాయాలు ఒక సమాధానంగా ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. He also told you these 2 chapters are divided into 3 parts. కనుక ఈ 2 అధ్యాయాలు 3 భాగములుగా విభజించబడినని మీకు ముందుగానే చెప్పి ఉన్నాం. First part we find about the Israel, house of Israel during and following tribulation. కనుక మరి మొట్టమొదటి భాగము ఇశ్రాయేలు గురించి చెప్పబడినటువంటి మాట ఉన్నది. అది వారు శ్రమల కాలంలోను మహాశ్రమల కాలంలో ఉన్నటువంటి విషయాల గురించి చెప్పబడుతూ వచ్చినది. From verse 4 to 31 we find that first section. కనుక రెండవ భాగంగా మరి first part Matthew chapter 24 from verse 4 to 31. కనుక 24వ అధ్యాయం 4వ వచనం నుండి 31వ వచనం వరకు మరి ఆ యొక్క మొదటి భాగంగా మనం చూస్తూ వస్తున్నాం. Second part is from Matthew 24 from verse 32 to 25th chapter verse 30. కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం నుండి 25వ అధ్యాయం 30వ వచనం వరకు 32 from 32 onwards to 25-30. కనుక 24వ అధ్యాయం 32వ వచనం నుండి 25వ అధ్యాయం 30వ వచనం వరకు ఈ రెండో భాగంగా మనం చూచినాం. This section is called church during and end of present dispensation or age. కనుక ఈ యొక్క భాగాన్ని ప్రస్తుత కాలము ప్రస్తుత యుగము అనగా ఇది సంఘములకు చెందినటువంటి విషయముగా మనం చూస్తున్నాం. Thirdly, మూడవదిగా we find in the same chapter from verse 31 to the end of the chapter. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి చివరి వరకు మనం చూసినప్పుడు that is Gentile section who are going to be born again during the tribulation. కనుక అన్యులైనటువంటి వారు శ్రమల కాలములో ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందువారు. Now today's section what we read about the 10 virgins from Matthew chapter 25 1 to 13. కనుక ఇప్పుడు ఈ యొక్క సమయంలో మనం చదివినటువంటి మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు బుద్ధి లేని కన్యకల విషయాలు మనం చూస్తున్నప్పుడు we are reading with the Christians in view, the church in view. Please understand, our study in this passage is very clear. We are studying from the Christians in view or the church in view. కనుక ఈ యొక్క చదివినటువంటి యొక్క భాగము క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని సంఘమును దృష్టిలో పెట్టుకున్నటువంటి సంగతులు అని మనం ఎప్పుడు గ్రహించాలి. Because this section is from the second section, the church age, church dispensation. కనుక ఇది రెండో భాగంతో కూడింది. అంటే సంఘం యొక్క యుగము సంఘం యొక్క కాలము సంబంధించిన విషయమై ఉన్నది. Unbelievers, non-Christians are not in view at all. కనుక దీనిలో యొక్క రక్షణ లేని వారు అవిశ్వాసులకు సంబంధించిన విషయం కాదు. Now how does this passage begin? కనుక ఈ యొక్క వాక్య భాగం అనగా ఈ యొక్క భాగం ఏ రీతిగా ప్రారంభించబడింది? See please verse 1, Matthew's Gospel chapter 25 and verse 1. 25వ అధ్యాయము 1వ వచనం.
Then shall the kingdom of heaven be likened unto 10 virgins, which took their lamps and went forth to meet the bridegroom. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. I want you to note that word expression, the kingdom of heaven. ఇక్కడ పరలోక రాజ్యము అన్నటువంటి మాటను మనం గమనించాలని కోరుచున్నాను. The kingdom of heaven, the term kingdom of heaven occurs in Matthew's gospel about 33 times. కనుక ఈ యొక్క పరలోక రాజ్యం అన్నటువంటి పదము మత్తయి సువార్తలో దాదాపు 33 సార్లు చెప్పబడుతూ వస్తున్నది. Now in this passage also, this begins like this: then shall the kingdom of heaven be likened. కనుక ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం కూడా పరలోక రాజ్యము ఈ రీతిగా పోలి ఉన్నది అని చెప్పబడుతున్నది. For example, see chapter 20 and verse 1. 20వ అధ్యాయం 1వ వచనం. Here also we read about the landowner hiring laborers. ఇక్కడ కూడా మరి ఇంటి యజమానుడు పనివారును ఏర్పరచుకోవడాన్ని మనం చూస్తున్నాం. How does this parable begin? For the kingdom of heaven is like unto a man. కనుక ఇక్కడ ఏ రీతిగా ప్రారంభించబడుతుందంటే ఏలనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానును పోలి ఉన్నది. Also in chapter 22 verse 2, 22వ అధ్యాయం 2వ వచనం, the kingdom of heaven is like unto a certain king which made a marriage for his son. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. And in chapter 25 verse 1, then shall the kingdom of heaven is like unto 10 virgins which took their lamps and went forth to meet the bridegroom. 25వ అధ్యాయము 1వ వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. In chapter we also find in verse 14. 14వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. For the kingdom of heaven is a man traveling into a far country who called his own servants and delivered unto them his goods. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. Now what is the meaning of the kingdom of heaven? Why the Lord Jesus Christ talks about the kingdom of heaven in this fashion in Matthew's gospel? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యము అనేటువంటి దాని గురించి ఈ రీతిగా ఎందుకు బోధిస్తూ వస్తున్నాడు? Whenever we say Rajyam, kingdom, we must think about the rule or the reign. కనుక రాజ్యము అని మనం వింటున్నప్పుడు అక్కడ ఏలుట, పరిపాలించుట అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. So when the Lord says kingdom of heaven, it's a heavenly rule. కనుక ఇక్కడ రాజ్యం అని చెప్పబడినప్పుడు ఇది పరసంబంధమైనటువంటి ఏలుబడి అని చెప్పవచ్చు. Kingdom of heaven means heavenly rule. కనుక పరలోకపు ఏలుబడి. So Lord wants to rule in our lives from the heavenly places. కనుక మన యొక్క జీవితములను ఆయన పరలోకము నుండి ఏలవల్లని ఆశిస్తున్నాడు. We are called to his kingdom and his glory. ఆయన యొక్క రాజ్యమునకును మహిమనుకు మనం పిలువబడితిమి. Not only we are called, we are going to be rulers with him, co-regents with him in the millennial kingdom and also in the eternal kingdom. కనుక మనం పిలువబడటమే కాక 1000 సంవత్సరాల పరిపాలనలోను నిత్యత్వములోను ఆయనతో కూడా మనం ఎలబోతున్నాం. When we think about kingdom, మనము ఈ యొక్క రాజ్యమును గురించి ఆలోచించినప్పుడు we must think about a king. Every kingdom has a king. కనుక ప్రతి రాజ్యమునకు ఒక రాజు ఉంటాడు. మనం రాజును గురించి ఆలోచించాలి. Every king has a throne. కనుక ప్రతి రాజుకి ఒక సింహాసనం ఉంటుంది. From where he will sit, from where he will govern the nation. ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నుండి పరిపాలిస్తాడో అక్కడ దాన్ని ఆ సింహాసనం నుండి. Thirdly, a king also will have a scepter in his hand. కనుక ప్రతి ఒక్క రాజు యొక్క చేతిలో దండం ఉంటుంది. Then fourthly, a king will have a territory, a province. కనుక ప్రతి ఒక్క రాజుకి కూడా తనకు ఒక భూభాగం అనేది ఉంటుంది. Then fifthly, a king will have people, citizens of that nation or kingdom. కనుక ప్రతి ఒక్క రాజ్యములో కూడా ప్రజలు ఉంటారు. ఆయన రాజ్యములో ప్రజలు ఉంటారు. Then sixthly, a king will have, should have resources, money.
in order to provide for people and govern the nation. Resources are there. కనుక Not only money, natural resources from the earth, gold and silver, and all natural resources for the governance of the nation. కనుక ఆ యొక్క రాజ్యంను ఏలటానికి కొరకై, ప్రజలు అక్కర్లు తీర్చడానికి కొరకై ఆ రాజుకి ప్రతి ఒక్క అంటే ధనం గాని, బంగారం గాని, న్యాచురల్ రిసోర్సెస్ గాని ఇవన్నీ కలిగి ఉంటారు. Resources means in Telugu vanaruలు. He will have vanaruలు. అన్ని వనరులు కలిగి ఉంటాయి. Seventhly, every kingdom has a constitution. కనుక ప్రతి ఒక్క రాజ్యమునకు రాజ్యాంగం ఉంటుంది. So through that the king is going to rule. కనుక దాని ద్వారా రాజు ఏలేవాడుగా ఉంటాడు. Now coming to this picture here in Matthew chapter 25, verse 13. 25 మత్తయి సువార్త 25 అధ్యాయం 1-13 వచనం వరకు here we find the picture of a eastern country marriage. కనుక ఇక్కడ తూర్పు దేశపు యొక్క వివాహాన్ని గురించి చెప్పబడుతుంది. Normally a bridegroom with his party will come to the bride's home or bride's party. కనుక సహజంగా పెళ్లి కుమారుడు తానను తనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా పెళ్లి కుమార్తె వారి యొక్క స్థలమునకు వచ్చేవారుగా ఉంటున్నారు. Generally they come in the night time. వారు సహజంగా రాత్రి వేళ వస్తుంటారు. And after they come to the bride's party, కనుక వారు పెళ్లి కుమార్తె యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు the bride party must go out of the village or receive them with great pomp, honor and glory. కనుక ఈ యొక్క పెళ్లి కుమార్తె వారి యొక్క సంబంధించినటువంటి వారు గ్రామమునకు బయటికి వెళ్లి ఎంతో ఘనంగా పెళ్లి కుమారుడును ఆహ్వానించవలసిందిగా ఉంటుంది. Then there will be a ceremony in the bride's house. కనుక అప్పుడు పెళ్లి కుమార్తె ఇంటిలో ఒక పెళ్లి ఉంటుంది, లేకపోతే అక్కడ ఒక పండుగ ఉంటుంది. Ceremony. They will have a function or some ceremony. అక్కడ ఒక ఫంక్షన్ గాని ఉత్సవం ఉంటుంది. Then the bridegroom will take the bride and their party go to bridegroom's house. కనుక ఆ యొక్క పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తెను తీసుకుని తన పెళ్లి కుమారుడు యొక్క గృహానికి తీసుకుని వెళ్తాడు. And there they will have 7 days celebration. అక్కడ 7 దినాల సంబరం ఉంటుంది. So it's a very big celebration in the eastern country. A marriage is a very big event and a very big celebration. కనుక ఆ తూర్పు దేశాల్లో వివాహం అనేది గొప్ప పండగ, గొప్ప సెలబ్రేషన్ గా ఉంటుంది. Now here we have such a picture. కనుక అలాంటి యొక్క దృశ్యం మనం ఇక్కడ చూస్తున్నాం. So the kingdom of heaven, how it is? ఈ యొక్క పరలోక రాజ్యం ఎలా ఉన్నది? It's like unto 10 virgins which took their lamps and went forth to meet the bridegroom. తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. Now this number 10 is only a cardinal number, that means symbolic number. It can be more. It can be more. కనుక 10 అనేది ఒక సింబాలిక్ గా చూపించబడుతుంది తప్ప సూచనగా చూపించబడుతుందే కానీ 10 కంటే ఎక్కువ మంది కూడా ఉండవచ్చు. See for example Revelation chapter 2 verse 10. కనుక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఉదాహరణగా చూడవచ్చు. Revelation chapter 2 and verse 10. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. Here the Lord is telling to the church at Smyrna. కనుక ఇక్కడ స్మరణ సంఘమునకు ప్రభువు ఈ రీతిగా చెప్తున్నాడు. Middle part, and he shall have tribulation 10 days. 10 దినములు శ్రమల కలుగును. That means not literally 10 days, it can be more. కనుక అంటే 10 అంటే చెప్పబడేట్లు 10 కాదు, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. So in the same way here it could be more than 10 virgins, we do not know, but it's a symbolic number. ఇక్కడ ఏదో ఒక గుర్తుగా చెప్పబడుతుంది తప్ప 10 మంది కంటే కూడా ఎక్కువ ఉండవచ్చు. What did they do, these 10 virgins? ఈ 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారు? They took their lamps, went forth to meet the bridegroom. వారు దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిరి. Then verse 2. రెండవదిగా, and 5 of them were wise and 5 were foolish.
వీరిలో 5 బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు. So there is a clear-cut demarcation or a separation saying that 5 were wise, 5 were foolish. కనుక ఇక్కడ 10 మంది అన్నప్పుడు ఈ 10 మందిలో 2 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి 5 బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు. It is like the previous passage which you have seen in chapter 24. కనుక మన ముందున్నటువంటి 24వ అధ్యాయంలో చూచిన రీతిగా See verse 44, what did we see there? అక్కడ 44వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? 45. 45. Who then is a faithful and wise servant? We find here a faithful, wise servant in verse 45. కనుక యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? Faithful and wise servant. కనుక ఇక్కడ నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు. And we also find in verse 48 evil servant. అయితే దుష్టుడైన ఒక దాసుడు, unfaithful servant, అపనమ్మకమైన దాసుడు, or a foolish servant who began to smite or beat his fellow servants. బుద్ధిహీనుడైన దాసుడు తన దాసులను కొట్టి మొదలు పెట్టుచున్నాడు. He was also eating and drinking, so he comes in the category of foolish servant, unfaithful servant. తాగుబోతులతో తినుచు త్రాగుచున్నాడు. అంటే ఇతను బుద్ధిహీనుడైనటువంటి దాసుడుగా మనం చూస్తున్నాం. So kingdom of God is like a wise virgins taking their lamps. 10 virgins going forth to meet the bridegroom. కనుక ఈ యొక్క పరలోక రాజ్యం అనేది తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. Book of Revelation, ప్రకటన గ్రంథము chapter 19, 19వ అధ్యాయము verse 7. 7వ వచనం. Let us be glad and rejoice, and give honor to him, for the marriage of the Lamb is come, and his wife hath made herself ready. సర్వాధికారి ప్రభు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. So the marriage supper is going to come. The Lord Jesus Christ, our heavenly bridegroom, the church his wife has to prepare herself. కనుక పెళ్లి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయానికి వస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక సంఘమైనటువంటి భార్య సిద్ధపడవలసినట్లుగా ఉంటున్నది. And Revelation chapter 21, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. And I, John, saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. Not only the bride is preparing, even the city also is prepared as unto your bride for the heavenly bridegroom. కనుక ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క వివాహం కొరకై ఇక్కడ పరలోక పట్టణము కూడా సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. So then verse 3, 3వ వచనం. Matthew's Gospel, chapter 25 and verse 3. మత్తయి సువార్త 25వ అధ్యాయం 3వ వచనం. They that were foolish took their lamps and took no oil with them. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. They have lamps with them like the wise virgins, but they did not take extra supply of oil in a bottle or in a can. కనుక మరి వీరు బుద్ధిగల కన్యకల వలె వీరు కూడా దివిటీలు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు కావలసినంత నూనెను తీసుకెళ్ళలేదు. నూనెకి కావాల్సినటువంటి ఏదైనా డబ్బా గానీ ఇంకా దేన్ని కూడా వారు తీసుకెళ్ళలేదు. The common thing was everybody has lamps, everybody has lights with them. కనుక 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. But why foolish virgins, they did not take oil? Very specifically the Lord is mentioning in verse 3, second part, and took no oil with them. కనుక 3వ వచనములో బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నూనె లేదు, extra supply of oil they did not take.
కనుక అదనముగా వారు తీసుకెళ్లవలసి ఉంటుంది నూనె వారు తీసుకెళ్లలేదు. But verse 4, 4వ వచనంలో but the wise took oil in their vessels with their lamps. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. One hand they have a lamp. కనుక ఒక చేతితో దీపాన్ని దివిటీ పట్టుకున్నారు. This is burning now. అది మండుతూ ఉన్నది. It is functional. It is giving light. అది పని చేస్తున్నది. Another hand, they have a bottle or a can with extra supply of oil. కనుక అదనముగా కావాల్సినటువంటి నూనె వేరే చేతిలో వారు సీసాలను ఆ రీతిగా పట్టుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. In the foolish, they have only a lamp, only the divity light, but no oil in the other hand. అయితే ఈ యొక్క బుద్ధి లేనటువంటి వారు ఒక చేతితో దివిటీలు పట్టుకుంటున్నారు కానీ రెండో చేతులు ఖాళీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Now, in the Bible, the oil speaks about the Holy Spirit. కనుక బైబిల్ గ్రంథములో నూనె అనేది పరిశుద్ధాత్మనికి మనకి సాదృశ్యంగా చూపించబడుతుంది. In the Old Testament, in the Old Testament, పాత నిబంధన గ్రంథములో kings were anointed or ordained, or priests were ordained, or any leader, oil was applied and anointed. కనుక రాజులు గాని ప్రవక్తలు గాని యాజకులు గాని వారు అభిషేకించబడినప్పుడు వారు నూనెతో అంటుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథము chapter 10. 10వ అధ్యాయం. 1 Samuel and chapter 10. మొదటి సమూయేలు 10వ అధ్యాయం. Verse 1. 1వ వచనం. Then Samuel took a vial of oil and poured it upon his head and kissed him and said, "Is it not because the Lord hath anointed thee to be a captain over his inheritance?" అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చెను. So the Lord, Samuel, in obedience to the Lord, he took a vial of oil and anointed Saul with this oil. దేవుడు చెప్పిన ప్రకారంగా సమూయేలు తైలపు బుడ్డి తీసుకొని తైలముతో సౌలును అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. Same chapter, verse 6. 6వ వచనం. And the Spirit of the Lord will come upon thee, and thou shalt prophesy with them, and shall be turned into another man. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. Then verse 9. 9వ వచనం. Also, that when he had turned his back to go from Samuel, God gave him another heart, and all those signs came to pass that day. And when they came hither to the hill, behold, a company of prophets met him, and the Spirit of God came upon him, and he prophesied among them. 9-10 వచనములు. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్లిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముని ఆ సూచనలు కనపడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. దేవుని ఆత్మ, Spirit of the Lord, Spirit of God came upon Saul after Samuel anointed him with this oil. కనుక సమూయేలు సౌలును మరి తైలముతో అభిషేకించిన తర్వాత ఆత్మ వచ్చినట్లుగా అతను ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. Then same 1 Samuel chapter 16. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. Verse 13. 13వ వచనం. Then Samuel took the horn of oil and anointed him in the midst of his brethren, and the Spirit of the Lord came upon David from that day forward. So Samuel rose up and went to Ramah. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యొద్దట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. Here what are we seeing? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? When Samuel anointed David, again we find the Spirit of the Lord coming upon David. కనుక సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు దావీదు మీదకి ఆత్మ బలముగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. In Old Testament, Spirit of the Lord
oil was anointed and the Spirit of the Lord came upon them. పాత నిబంధన గ్రంథములో తైలము ద్వారా అభిషేకించబడినప్పుడు వారికి ఆత్మ పొందినట్లుగా మనం చూస్తున్నాం. After David was anointed, దావీదు అభిషేకించబడిన తర్వాత what happened to Saul? సౌలుకి ఏమైంది? Same chapter, 1 Samuel chapter 16 verse 14. కనుక మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. But the Spirit of the Lord departed from Saul, and the evil spirit from the Lord troubled him. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని నెరపింపగా. Why the Spirit of the Lord left him? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఆయన్ని వదిలిపెట్టినాడు? Why the evil spirit began to trouble him? ఎందుకు దురాత్మ ఆయన్ని బాధిస్తున్నాడు? In the 15th chapter, we all know Saul, king of Israel, disobeyed the Lord. కనుక 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు రాజు అయిన సౌలు దేవునికి అవిధేయుడైనాడు. The Lord told him through prophet Samuel, go and smite Amalekites, whether infants and both man and woman, infants, suckling, ox, sheep, camel and ass. In verse 3, chapter 15 verse 3. కనుక 15వ అధ్యాయం 3వ వచనములో మరి దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి ఈ రీతిగా చెప్తున్నాడు, నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులేమి, స్త్రీలనేమి, బాలుర్నేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములు అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. That's the commandment of the Lord given by Samuel the prophet to Saul, king of Israel. కనుక మరి దేవుడు తన దాసుడైనటువంటి సమూయేలు ద్వారా సౌలుకు ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. But Saul did not obey. అయితే సౌలు అవిధేయత చూపించినాడు. Though he obeyed partially only, not to the full extent. కనుక అతను అంతవరకే లోబడినాడు కానీ అది మాదంతా కూడా ఆయన తిరస్కరించినటువంటి వాడుగా ఉంటున్నాడు. Verse 8. 8వ వచనం. And he took Agag, the king of the Amalekites, alive, and utterly destroyed all the people with the edge of the sword. అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. Agag, the king of Amalekites. కనుక ఆ యొక్క అగాగును అనగా అమాలేకీయుల రాజును చంపినారు. Spared. ఆయన విడిచిపెట్టినాడు. And verse 9, and Saul and the people spared Agag, and the best of the sheep, and the best of the oxen, and of the fatlings, and the lambs, and all that was good, and would not utterly destroy them, but everything that was vile and refused, that they destroyed utterly. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను కొవ్విన గొర్రెల పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. Why God was so harsh with the Amalekites? ఎందుకు దేవుడు అమాలేకీయుల విషయంలో అంత కఠినముగా ప్రవర్తిస్తున్నాడు? Because in Exodus chapter 17, come to Exodus chapter 17. మనం నిర్గమకాండం 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, when the children of Israelites were in the wilderness journey at a place called Rephidim, Amalekites came and attacked them. కనుక ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్య మార్గంలో రెఫీదీం అనేటువంటి ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఇక అమాలేకీయులు ఎదురుగా వచ్చి so God, through the intercessory prayers of Moses and Aaron, under the captainship of Joshua, he gave victory over the Amalekites. కనుక ఇక్కడ మోషే అహరోను వారి యొక్క ప్రార్థనలు చేస్తున్నప్పుడు యెహోషువ మరి యొక్క అమాలేకీయులను నాశనం చేస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. And then the Lord told Moses to write it in a memorial in a book in verse 14. కనుక 14వ వచనములో ఈ జ్ఞాపకార్థముగా ఈ మాటలు రాయమని దేవుడు మోషేతో చెప్తున్నాడు. And the Lord said unto Moses, write this for a memorial in a book, rehearse it in the ears of Joshua, for I will utterly put out the remembrance of Amalek from under heaven. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండగా వృత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము.
15, and Moses built an altar and called the name of it Jehovah Nissi. That means the Lord is my banner, the Lord is my victory. కనుక ఇక్కడ 15వ వచనం తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టినాం. యెహోవా నిస్సి అనగా ధ్వజము. యెహోవా But he said, because the Lord has shown that the Lord will have war with Amalek from generation to generation. ఏమైంది? హలో అన్న ఇప్పుడు వినపడుతుందా మీకు? Yes. Yes అన్న. The Lord said here, he has shown that he will have war with Amalekites from generation to generation. కనుక 16వ వచనంలో అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధంగా ఎత్తిరి కనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. So what God has shown in Exodus chapter 17, through all the king of Israel want to implement this. That's why he told, go and slay everybody. కనుక ఏదైతే దేవుడు ఈ యొక్క 17వ అధ్యాయంలో ప్రతిజ్ఞ చేసుకున్నాడో దాన్ని నెరవేర్చడానికై దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి అమాలేకీయులను సంపూర్ణంగా నాశనం చేయవలెను అని చెప్తున్నాడు. But Saul did not obey the Lord. అయితే సౌలు విధేయత చూపించలేదు. He obeyed only partially, to some extent, not the full extent. కనుక ఆయన కొంత మట్టికే ఆయన లోబడినాడు కానీ సంపూర్ణంగా లోబడలేదు. So therefore, Lord has rejected Saul to be the king of Israel. కనుక అందుకే దేవుడు సౌలును రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు. Verse 26, 1 Samuel chapter 15 and verse 26. కనుక 1 సమూయేలు 15వ అధ్యాయం 26వ వచనము. And Samuel said to Saul, I will not return with thee, for thou hast rejected the word of the Lord. The Lord has rejected thee from being king over Israel. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి. So Lord has rejected Saul to be the king of Israel. కనుక దేవుడు సౌలును రాజుగా ఉండటానికి తిరస్కరించినటువంటి వాడుగా ఉంటున్నాడు. Then he decided to anoint another person. Therefore he chose David and anointed him as the king of Israel in the place of Saul. కనుక సౌలు యొక్క స్థానంలో దేవుడు ఒక వేరొక వ్యక్తిని అనగా దావీదును కనుగొని అభిషేకించినటువంటి వాడుగా ఉంటున్నాడు. That's why Spirit of the Lord went from Saul and came over unto David. The evil spirit took over Saul, the king of Israel. కనుక ఇప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకు వచ్చినట్లుగాను సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. But in the New Testament, మనం కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు at the time we are born again, the Spirit of God will come indwell in us. కనుక మనము ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి నివసించేవాడుగా ఉంటున్నాడు. Because on the day of Pentecost, the Spirit of God came to dwell in the hearts of people those who repent from their sins and believe in the name of Jesus Christ. కనుక పెంతెకోస్తు దినమున ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించి తమ పాపములు ఒప్పుకున్నటువంటి వారి యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివసించినటువంటి వాడుగా చూస్తున్నాం. Ephesians chapter 1 and verse 13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. Ephesians chapter 1 and verse 13 is very clearly mentioned. 1వ అధ్యాయం 13వ వచనంలో మరి వివరంగా మనకు చెప్పబడుతున్నది. In whom ye also trusted, after that ye have heard the word of truth, the gospel of your salvation, in whom also after that ye believed, ye were sealed with that Holy Spirit of promise. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. When we believe in the gospel we are sealed with the Holy Spirit of promise.
కనుక మనం సువార్త యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మ ద్వారా మనం ముద్రించబడే వారంగా ఉంటున్నాం. And our bodies become the temple of the Holy Spirit. అప్పుడు మన దేహము దేవునికి ఆత్మకు ఆలయమై ఉంటుంది. 1 Corinthians మొదటి కొరింథీయులు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 16. 16వ వచనం. Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆలయం, we are the temple of the Holy Spirit, and that Spirit of God is indwelling in us. కనుక పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆలయమై ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. Why we should not defile this temple? అందుకే కనుక ఈ ఆలయమును మనం అపవిత్రపరచకూడదు. కారణం ఏంటంటే ఆయన మనలో నివసిస్తున్నాడు. If we defile this temple of the Holy Spirit, God will destroy us. కనుక మనము అపవిత్రపరిచిన ఎడల దేవుడు మనని డీల్ చేస్తాడు, లేకపోతే మనకి శిక్షిస్తుంటాడు. 17. If any man defile the temple of God, him shall God destroy, for the temple of God is holy. Which temple ye are? Very clearly mentioned which temple ye are. We are the temple of the Holy Spirit of God. కనుక మన పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉన్నాం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. That's why when David committed sin with Bathsheba, కనుక ఎప్పుడైతే దావీదు బెత్షెబాతో పాపం చేసి ఉన్నాడో, in his penitential prayer, కనుక అతను పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నప్పుడు, turn with me to Psalm 51 verse 11. కనుక 51వ కీర్తన 11వ వచనం వైపు మన గమని కలిగి ఉందాం. Cast me not away from thy presence, and take not thy Holy Spirit from me. కనుక నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. He was afraid as the Holy Spirit of God went away from Saul because of his disobedience. In his case, in his life also, that Holy Spirit of God will go away. కనుక దావీదు సౌలు అవిధేయత చూపించినప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోయినటువంటి విషయాన్ని ఎరిగిన వాడై, తాను జీవితంలో ఇప్పుడు జరిగిన పరిస్థితిని బట్టి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడేమో అని మరి తలంపుతో భయపడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. Saul, when Samuel pinpointed his mistake, he did not immediately confess it and put things right. He began to blame people. They have spade, they have spade, they have done. కనుక సౌలు పాపం చేసినప్పుడు సమూయేలు హెచ్చరించినప్పుడు వెంటనే తన తప్పును తాను ఒప్పుకొనకుండా, వారు నన్ను ప్రోత్సహించారు, వారు ఈ రీతిగా చెప్పినారు, వేరే వారి మీద తాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. As the king of Israel, as the leader of the nation, he should acknowledge his own mistake. He should take the blame, not the people. కనుక ఒక రాజుగా జరిగినటువంటి తప్పుకు తానే ఆ యొక్క తప్పును తన మీద తీసుకోవాలి, కానీ ప్రజల మీద వేయకూడదు. When things go wrong in the nation, the prime minister should take responsibility. Something goes wrong in a company or institution, the head of the institution, the head of the family must take the responsibility. He cannot blame the ordinary subjects. కనుక బాగా అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీలో కానీ లేకపోతే ఒక ఇంటిలో కానీ ఆ ఇంటి యజమానుడు కావచ్చు, లేకపోతే ఆ కంపెనీ యజమానుడు కావచ్చు, జరిగిన తప్పును తానే తీసుకోవాలి, కానీ అక్కడ పనిచేసే వారి మీద నెరపు మోవటానికి వీలు లేదు. Even the church leaders should take the responsibility when things go wrong. కనుక ఇక్కడ కూడా సంఘములో కూడా నాయకులు మరి తమ తప్పును తాము తీసుకోవాలి, కానీ ప్రజల మీద వేయడానికి వీలు లేదు. So David, when Nathan came and told him, "Thou art that man," he immediately said, "I have sinned against the Lord." కనుక ఎప్పుడైతే నాతాను వచ్చి దావీదుతో చెప్పినాడు, నువ్వు పాపం చేసినావని, వెంటనే దావీదు ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేసి ఉన్నాను. And what does he pray? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? Verse 9. 9వ వచనం. Hide thy face from my sins and blot out all mine iniquities. Create in me a clean heart, O God, and renew a right spirit within me. Cast me not away from thy presence. Take not thy Holy Spirit from me. Verse 9, 10 and 11. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము,
దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. So beloved, when we commit sin, we grieve the Holy Spirit of God. మనం పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడును మనము బాధ పెట్టే వారంగా ఉంటాం. If we go and continuously we sin, what happens? We quench the Spirit. కనుక మనం ఆ రీతిగా పాపం చేస్తూ వెళ్తే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖించే వారంగా, ఆర్పే వారంగా ఉంటాం. Finally, also we vex the Holy Spirit of God. Vex it, waste it. పరిశుద్ధాత్మ దేవుడును మనము Finally, we waste it. దుఃఖించే వారంగా ఉంటాం. We vex the Holy Spirit of God. Vex. వ్యర్థ పరుస్తాం. వినబట్లేదా? ఆర్పే వారంగా ఉంటాం, విసిగించే వారంగా ఉంటాం. 4 verse 30. ఎఫెసీయులకు రాసిన పత్రిక కదన్నా. Ephesians chapter 4 verse 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినమున ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Whenever, whether a small sin, big sin, the Holy Spirit of God is very sensitive. We grieve the Spirit by our disobedience and by our sin. కనుక మనం చేసే పాపం చిన్నదైనా పెద్దదైనా పరిశుద్ధాత్ముడు ఎంతో సున్నితంగా ఉంటాడు, ఆయన దుఃఖపడేవాడుగా ఉంటాడు. Brother Baksing used to say, సోదరుడు బక్సింగ్ గారు ఈ రీతిగా suppose just take one drop of water, put in the switchboard. In the plug, one drop of water you put it. ఒక చుక్క నీరు తీసుకొని మనం స్విచ్ బోర్డ్ లో పోసినాం అనుకోండి, whole current will go up. అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అంతా పోతుంది. Whole house will become black, darkened. ఇల్లు చీకటి పడిపోతుంది. One drop, ఒక్క చుక్క నీరు స్విచ్ బోర్డ్ లో పోతే చాలు. In the same way, one evil thought, one wrong motive, one evil deed, we grieve the Holy Spirit of God. కనుక ఒక చిన్న తలంపు, ఒక చిన్న కార్యము మనం పాపంగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేవాడుగాను, మన జీవితం చీకటిగా మారేదిగా ఉంటుంది. Holy Spirit of God is very sensitive. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సున్నితంగా ఉంటాడు. 1 Thessalonians మొదటి దశలోనికి రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయం verse 19. 19వ వచనం. Quench not the Spirit. ఆత్మను ఆర్పుకుడి. Holy Spirit is like a fire. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని లాంటి వాడు. He burns every evil. కనుక ప్రతి ఒక్క పాపాన్ని కాల్చివేసేవాడుగా ఉంటాడు. A man who is filled with the Spirit of God, he will be burning for the Lord. He will be fervent for the Lord. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటాడో ఆ వ్యక్తి ప్రభు కొరకై మండుతున్నటువంటి వ్యక్తిగా ఉంటాడు. But the same man sins, what happens? Like pouring water on the fire, quenching the Spirit, like quenching like the Spirit, quenching the Spirit. అదే వ్యక్తి పాపం చేసిన ఎడల ఎలా ఉంటాడు? ఆత్మను ఆర్పువాడుగాను దుఃఖపెట్టేవాడుగా ఉంటున్నాడు. Book of Isaiah, యెషయా గ్రంథము chapter 63. Chapter 63. Isaiah chapter 63. Verse 10. 10వ వచనం. But they rebelled and vexed his Holy Spirit. Therefore he was turned to be their enemy and he fought against them. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. What a terrible thing it is here. ఎంత ఘోరమైనటువంటి విషయం. If God's people rebel against God, they vex his Holy Spirit and God will turn to be their enemy and he will fight against them.
కనుక దేవుని ప్రజలు ఆయనకు తిరుగుబాటు చేసిన ఎడల, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖించిన ఎడల ఆయనే వారికి విరోధి అవుతాడు, శత్రువు అవుతాడు. What a severe thing it is, severe sin it is. ఎంత ఇది ఘోరము. So beloved, we must be careful about ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలెను. We must have that extra supply of oil with us like the wise virgins. కనుక ఆ బుద్ధిగల కన్యకల వలె మనం ఎప్పుడు కూడా అదనముగా నూనెను కలిగి ఉండే వారంగా ఉండాలి. Should not be like foolish virgins, only the lamp is there, light of the gospel is there, and the Holy Spirit is there, but there is no extra supply of oil. కనుక ఈ యొక్క బుద్ధి లేని కన్యకల వలె డ్యూటీలు అయితే ఉన్నాయి, మరి నూనె అయితే ఉంది, ఆ అదనపు నూనె లేకుండా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. Ephesians chapter 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. Be not drunk with wine wherein is excess, but be filled with the Spirit. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారముల కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులుగా ఉండాలా? ఆత్మపూర్ణులై ఉండుడి. The more we obey the Lord, మనం ఎంతగా ప్రభువుకు విధేయత చూపిస్తామో, we know the will of God and abide in the will of God, మనం దేవుని చిత్తమును ఎరిగి ఆ చిత్తములో మనం నిలబడి ఉన్నప్పుడు, the more we obey the word of God and walk accordingly, మనం ఎంతగా దేవుని యొక్క చిత్తమును ఎరుగుతూ దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటామో, for God goes filling us, go on filling us, the continuous process with His Holy Spirit. దినదినము దేవుడు తన ఆత్మను నింపుతూ పోతూ ఉంటాడు. So here what happened? Wise virgins, they have extra supply of oil, but the foolish virgins, they do not have this extra supply of oil. బుద్ధి గల కన్యకలు వారు అదనముగా నూనె కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు వారి దగ్గర అదనముగా నూనె లేకుండా ఉన్నది. So filling with the Holy Spirit is a separate work of the Holy Spirit of God than when we have salvation, when we begin to walk with the Lord after believing in the gospel. కనుక మనం సువార్త విన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మను పొందినటువంటి సత్యం నిజం, అది వేరు. అయితే ఎంతగా మనం ఆయన చిత్తమును చేస్తూ విధేయత చూపిస్తూ ఉంటామో, ఆయన ఆత్మతో నింపబడతామో, ఇది వేరై ఉంటుంది. Remember, the word of being filled with the word of God, being filled with the Holy Spirit, they run parallel, they go together. కనుక దేవుని వాక్యం ద్వారా నింపబడుట, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుట, ఈ రెండు కూడా ప్యారలల్ గా ముందుకు వెళ్తా ఉంటాయి. Psalm 119, 119వ కీర్తన 105. 105వ వచనం. Why I'm saying that? Here the word of God is comparing to the light and the lamp here. ఇక్కడ దేవుని యొక్క వాక్యము దీపమునకును వెలుగునకును పోల్చబడుతున్నది. Very well known verse to many of us. మనందరికి కూడా పరిచయమైనటువంటి వాక్య భాగం. Psalm 119, 105th verse. 119వ కీర్తన 105వ వచనం. Thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దీపము gives light. కనుక దీపం అనగా లైట్. These 5 virgins, foolish virgins, and as well as the wise virgins, both of them have lamps. కనుక ఈ యొక్క బుద్ధి గల వారు, బుద్ధి లేనటువంటి వారి అందరి దగ్గర కూడా దివిటీలు ఉన్నవి. But they don't have the foolish virgins, they do not have the extra supply of oil. కనుక బుద్ధి లేనటువంటి కన్యకల దగ్గర not there. Fullness of oil, fullness of the Holy Spirit is not there. అదనముగా వారి దగ్గర నూనె లేదు, అనగా సంపూర్ణంగా వారు ఆత్మతో నింపబడలేనటువంటి వారుగా ఉంటున్నారు. Colossians chapter 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 16. 16వ వచనం. Colossians chapter 3 and verse 16. 3వ అధ్యాయం 16వ వచనం. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs,
singing with grace in your hearts to the Lord. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం. Let the word of Christ dwell in your house richly. That means in abundance. కనుక ఇక్కడ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏదో సామాన్యంగా కాదు, సమృద్ధిగా నివసింపనీయుడి. So we must be filled with the word of God. We must also be filled with the Holy Spirit. They run both parallel. కనుక మనం దేవుని వాక్యముతోను దేవుని ఆత్మతోను నింపబడిన వారమై రెండు సమానంగా ప్యారలల్ గా వెళ్లే వారంగా ఉండాలి. Want the Holy Spirit of God to take control of your life and fill you day by day and have extra supply of oil like a wise virgins, you must be filled with the word of God. కనుక మనము ఆ బుద్ధిగల కన్యకల వలె మరి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారంగానే ఉండటం కాదు గాని దేవుని వాక్యంతో కూడా నింపబడిన వారంగా ఉండాలి. Coming back to Matthew's Gospel chapter 25. మరలా మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వద్దాం. Verse 5. 5వ వచనం. While the bridegroom tarried, they all slumbered and slept. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. So there was a delay in the coming of the bridegroom. పెండ్లి కుమారుడు రావటంలో ఆలస్యమైనది. I told you in the beginning itself, normally in the eastern countries, bridegroom comes to the bride house in the midnight. కనుక నేను మొదట్లో చెప్పిన రీతిగా పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ పెళ్లి కుమార్తె గృహానికి వచ్చేవాడుగా ఉంటున్నాడు. So the bridegroom was delayed. కనుక ఇక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినాడు. Then what happened? They all slumbered. Both the wise and the foolish, they slumbered and slept. కనుక ఇక్కడ బుద్ధి గలవారు బుద్ధి లేని వారు అందరూ కూడా నిద్రించున్నారు. Physical, body requires rest. So therefore they all slept and slumbered. That's common. కనుక ఒక దేహానికి విశ్రాంతి అవసరం కనుక వారందరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. దానిలో సహజం, అది సహజం. Even when traveling, we close our eyes and slumber, have a little nap. కనుక మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా మనం కళ్ళు మూసుకొని కొంత న్యాప్ తీసుకుంటుంటాం. Even if we are waiting somewhere to receive somebody in the airport or the bus stand or train or railway station, waiting for the people also, sometimes we slumber. కనుక మనం మరి విమానాశ్రయంలో కావచ్చు, రైల్వే స్టేషన్ లో కావచ్చు, బస్ స్టాండ్ లో కావచ్చు, ఎవరినైనా మనము రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సమయం ఆలస్యమైనప్పుడు కొంత మనము కునికి పాటుతో నిద్రించే వారంగా ఉంటాం. So both the wise and the foolish, they all slumbered. అదే రీతిగా బుద్ధి లేని వారు బుద్ధి గల వారు అందరూ కూడా మరి నిద్రించిన వారుగా ఉంటున్నారు. Though we physical body requires sleep, beloved, we should not sleep in spiritual things. Please note this. కనుక దయచేసి గమనించండి, శారీరకంగా మనం నిద్రించినప్పటికీ ఆత్మీయంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రించే వారంగా ఉండకూడదు. All of us require sleep. మనందరికీ భౌతికంగా నిద్ర కావాలి. Now, in order to boost our immunity to fight with the coronavirus, doctors are advising minimum 8 hours sleep. There should be 8 hours sleep, I believe. కనుక ఇప్పుడు ఈ కరోనా వైరస్ ను మనం ఎదుర్కోవాలి అంటే మనకి ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ కావాలి అంటే దాదాపు 8 గంటలు మనం నిద్రించే వారంగా ఉండాలని చెప్పబడుతుంది. Not only good food is required, vitaminized food is required, proteins are required, minerals are required, sleep is also required. అదే రీతిగా విటమిన్స్, ప్రోటీన్స్ ఎన్ని అవసరం, వాటితో పాటు మరి విశ్రాంతి, నిద్ర కూడా అవసరం అని చెప్పబడుతుంది. Good sleep is a good tonic to the body. కనుక మంచి నిద్ర శరీరానికి మంచి మందు అయి ఉన్నది. Morning when you get up, generally we ask, did you have good sleep last night? We'll ask. కనుక సహజంగా ఉదయకాలం లేచినప్పుడు గత రాత్రి మంచి నిద్ర కలిగి ఉన్నారా అని అడుగుతారు. So this both the wise and the foolish, they slumbered. కనుక ఈ యొక్క బుద్ధి గలవారు బుద్ధి లేని వారు ఇరువురు కూడా నిద్రించినటువంటి వారుగా ఉంటున్నారు. 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 15, 15వ అధ్యాయం 34. 34వ వచనం Very important. చాలా ప్రాముఖ్యం. Awake to righteousness and sin not,
For some have not the knowledge of God, I speak this to our shame. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయుకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. Though physically we are tired, we sleep and slumber, spiritually remember, we must awake to righteousness. కనుక మనము శారీరకంగా నిద్రించే వారంగా ఉన్నప్పటికీ నీతి ప్రవర్తన గల వారమై ఎప్పుడు మేల్కొని ఉండే వారంగా ఉండాలి. If you are not awakened to righteousness, that means we are slumbering and sleeping in unrighteousness. కనుక నీతి ప్రవర్తనలో మనం మేల్కొలుపు లేకుండా ఉన్నాము అంటే అపవిత్రతలోను అన్యాయమైన విషయాల్లోనూ మనము మేల్కొని ఉన్నామని అర్థము. If we sleep in unrighteousness, we are committing sin. కనుక మరి we go astray from the ways of God and the paths of God. కనుక అనీతిలోను దుర్మార్గంలోను మనం ఉంటున్నాం అంటే దేవుని యొక్క మార్గాల నుండి వేరైపోయినామని, అనీతి కార్యాల్లో మేల్కొని ఉన్నామని చెప్పబడుతున్నది. Then second part of this verse says, for some have not the knowledge of God. దేవుని గురించి జ్ఞానం లేదు. If you do not have the knowledge of God, that means you are sleeping in unrighteousness. కనుక ప్రియులారా, దేవుని గురించినటువంటి జ్ఞానము లేదు అంటే అపవిత్రతలో వారు మేల్కొని ఉన్నారు అని అర్థము. And Paul very strongly speaks and says, I speak this for your shame. కనుక పౌలు ఎంత గట్టిగా చెప్తున్నాడంటే మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. సిగ్గు కలుగుటకై విశ్వాసులకు చెప్తున్నాడు, సిగ్గు కలుగుటకై, so that they may repent and turn towards the Lord and awake unto righteousness. ఆయన విశ్వాసులకు చెప్తున్నాడు, మీకు సిగ్గు కలిగినట్లుగాను, తద్వారా మీరు మేల్కొనగలిగినట్లుగాను మీకు నేను బోధిస్తున్నాను అంటున్నాడు. First Thessalonians, మొదటి దశలోనికి రాసిన పత్రిక chapter 5, 5వ అధ్యాయం verse 6. 5వ అధ్యాయం 6వ వచనం. First Thessalonians chapter 5 and verse 6. 5వ అధ్యాయం 6వ వచనం. Therefore let us not sleep as do others, but let us watch and be sober. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. What does he say? That means you do not sleep in unrighteousness, but awake to righteousness. మనం అపవిత్రతలో మేల్కొన్న వారంగా కాకుండా పవిత్రతలో నీతిలో మేల్కొన్న వారంగా నిద్రపోకుండా ఉండే వారంగా ఉండాలి. It's good for us to read this passage, 4th verse to 8th verse. First Thessalonians chapter 5 from 4th verse to 8th verse. కనుక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదివితే మంచిది. But ye brethren are not in darkness, that the day should overtake you as a thief. Verse 5. 5వ వచనం చదువుకుందాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. Therefore let us not sleep as do others, but let us watch and be sober. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మొత్తుగా ఉండువారు రాత్రి వేళ మొత్తుగా ఉందురు. But let us who are of the day be sober, putting on the breastplate of faith and love, and for an helmet the hope of salvation. Here Paul is talking about two categories of people. కనుక ఇక్కడ పౌలు భక్తుడు కూడా రెండు రకాల ప్రజల గురించి చెప్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. Children of darkness, those are not born again. కనుక చీకటి సంబంధమైన వారు అనగా ఎవరైతే మారు మనసు పొందలేదో. Children of light, those who believe the gospel, those are born again. ఎవరైతే మారు మనసు పొంది ఉన్నారో వారు వెలుగు సంబంధులని ఆయన బోధిస్తున్నాడు. Using one more term, children of the night, children of the day. కనుక ఇక్కడ రాత్రి సంబంధులు పగలు సంబంధులని చెప్తున్నాడు. Who are the రాత్రి సంబంధులు? ఈ రాత్రి సంబంధులు those are dark, children of darkness. They are the night. కనుక రాత్రి సంబంధులు ఎవరంటే ఈ చీకటి సంబంధించిన వారు. Who are the children of the day? Those are children of the light. కనుక పగటి సంబంధులు అంటే వెలుగు సంబంధులైన వారు అని చెప్పబడుతుంది. Then therefore in this connection he says, therefore let us not sleep. అందుకే నిద్రపోక మెలకువగా ఉండి అంటున్నాడు. Let us be watchful and sober. కనుక మనము ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉందుము అంటున్నాడు. Though we slumber in physically, we must always thinking about the second coming of the Lord Jesus Christ.
readying ourselves, preparing ourselves to hear his voice, to hear the voice of the trumpet when he comes. కనుక ప్రియులారా, మనం భౌతికంగా నిద్రించినప్పటికీ కూడా ఆత్మికంగా ఎప్పుడు మేల్కొల్పు కలిగినటువంటి వారంగా ప్రభు యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారంగా సిద్ధపడుతూ ఆ యొక్క ప్రధాన దూత యొక్క శబ్దం కొరకై ఎదురు చూస్తూ సిద్ధపడే వారంగా ఉండవలెను. 8. 1 Thessalonians 5:8. But let us who are of the day be sober, putting on the breastplate of faith and love, for a helmet the hope of salvation. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. He's talking about some armory to adorn, to put on. కనుక కొన్ని ఆయుధములు మనం కలిగి ఉండాలని చెప్పబడుతుంది. Breastplate. కనుక కవచం of faith. విశ్వాసము అనే కవచం. And love. ప్రేమ అనే కవచం. And also helmet, the hope of salvation. కనుక రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం. Why? ఎందుకు? Enemy attacks us, our main organs. కనుక breastplate is to guard our main members of the body, our heart, our lungs, and our intestines. The front part is breastplate. ఈ యొక్క కవచము అనేది ఎందుకయ్యా అంటే మన యొక్క హృదయాన్ని లేకపోతే మన యొక్క లంగ్స్ వీటన్నిటి మీద అటాక్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనను మనం కాపాడుకోవడానికై ఈ యొక్క విశ్వాసమైన ప్రేమతో కప్పుకునే వారంగా ఉండాలి. Then helmet, hope of salvation, our head, our mindset, our thought life. You should put on helmet like this scooter rider, motorbike rider puts helmet, like that we must put helmet. కనుక శిరస్త్రాణాన్ని కలిగి ఉండాలి. బైక్ నడిపేవారు ఏ రీతిగా శిరస్త్రాణం కలిగి ఉంటారో అదే రీతిగా మనం కూడా మన తలంపులు మన ఆలోచనలు చెడుగా ఉండకుండా ఉన్నట్లుగా శిరస్త్రాణం కలిగి ఉండాలి. Even to fight this coronavirus, now they say face guard. You have to put a face guard. 80% you will save yourself from the coronavirus if you put the face guard. కరోనా వైరస్ నుంచి మనం ఎదుర్కోవాలంటే ఈ యొక్క సేఫ్ గార్డ్ అనేది మన ముఖానికి పెట్టుకున్నప్పుడు ఫేస్ గార్డ్ అనేది పెట్టుకున్నప్పుడు 80% మనకి ఈ యొక్క కరోనా వైరస్ సోకకుండా ఉంటుంది. Spiritually also we must put on these things. కనుక ఆత్మీయంగా కూడా వీటిని మనం కలిగి ఉండాలి. 1 Thessalonians chapter 4. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. The Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God, and the dead in Christ shall rise first. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. As they were sleeping and slumbering, both the wise and the unwise. కనుక మరి బుద్ధి గలవారు బుద్ధి లేని వారు వారు నిద్రిస్తున్న సమయంలో what happened in verse 6, Matthew's Gospel chapter 25 verse 6. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్పబడుతుంది? And at midnight there was a cry made, behold the bridegroom cometh, going out to meet him. కనుక 6వ వచనములో అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. So like that in verse 1 Thessalonians chapter 4:16, for the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, the trump of God. మొదటి 4:16లో కూడా ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగొచ్చునని మనం చూస్తున్నాం. And what happened in Matthew chapter 25 verse 7? మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. Then all those virgins arose and trimmed their lamps. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ before electricity came to our houses, we all used to do the same every evening. Lanterns or small buttilu, big we used to cut, wipe the glasses, then pour the new oil in our lanterns. కనుక మనం ఈ కరెంట్ రాకముందు కూడా లాంతర్లు బుడ్లు కలిగి ఉండేవారం. ఆ లాంతర్లో కూడా ఆ యొక్క ఒత్తిని ఎక్కడైతే మండిపోతుందో దాన్ని కట్ చేయటము, లాంతర్లో నూనె అయిపోతున్నప్పుడు అలా లాంతర్లో నూనె పోయటము, అది మనం చూస్తూ ఉండేవారం అప్పుడు ఆ కాలంలో. Our parents used to do when we were small, we used to see our dads and mothers doing that, our elder sister or brother doing that job. కనుక ఆ దినాల్లో మన తల్లి కానీ తండ్రులు కానీ లేకపోతే మన పెద్దక్కలు ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారు.
We got current only in the year 1961 or 62 in our house. కనుక మా ఇంట్లో కూడా 1961, 62లోనే కరెంట్ వచ్చినట్లుగా చూస్తున్నాం. Oh, it was a great festival, great celebration, current coming in the house like this. కనుక ఇంటిలో కరెంట్ రావడం ఆ దినాల్లో పెద్ద పండగ. Before that, even water was not there. Go to the well and draw water, or go to public tap, get the water. But when water supply came into the house, oh, great celebration. కనుక ఆ దినాల్లో నీరు ఉండేది కాదు. బావి దగ్గర పోయి నీరు తోడుకు రావటము, లేని ఎడల ట్యాప్ దగ్గర పోయి నీరు తీసుకురావడమే తప్ప ఇంట్లోకి నీరు వచ్చేది కాదు. ఇంట్లోకి నీరు రావడం వల్ల గొప్ప పండగ అయింది మాకు. When getting telephone also in the house, it's a very big celebration. కనుక ఆ దినాల్లో ఇంట్లో టెలిఫోన్ కలిగి ఉండడం కూడా గొప్ప పండగ. But now telephone has come in our house, not 1, 2, 3, 4 also. కనుక ఇంట్లో Every person has a telephone in the house. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా 4-5 ఫోన్లు కూడా వచ్చేసినాయి. So these people rose up and began to trim their lamps. కనుక వీరు లేచి వారి దీపములను ఒత్తులను సరిచేసుకుంటున్నారు, దిద్దుతున్నారు. Always be trimming our lamps and walking in the light. కనుక మనం ఇప్పుడు కూడా మన దీపాలను చక్కపరుచుకుంటూ వెలుగులో నడవాలి. Turn with me to Ephesians chapter 5 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. For ye were sometimes darkness, but now are ye light in the Lord. Walk as children of light. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. So we must walk in the light. మనం వెలుగులో నడవాలి. Luke Gospel. లూకా సువార్త Chapter 12. 4వ అధ్యాయం Verse 35. 35వ వచనం. Let your loins be girded about and your lights burning. 35వ వచనంలో 4వ అధ్యాయం అన్న. Yes, chapter 12 verse 34. Luke 12:34. 35. 12:35 వచనంలో మనం చూద్దాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. Girding loins and lights burning means readiness, preparedness. Speaks about spiritual readiness and preparedness. కనుక నడుములు కట్టుకొనుట లేకపోతే దీపములు వెలుగుచుండుట మనము సిద్ధపడుట అనే దాన్ని చూడగలుగుతున్నాం. Any person doing the work, going to the field or doing any hard labor, he will make sure his loins are girded properly. కనుక ఈ యొక్క పొలంలో పనిచేసేవారు కానీ లేకపోతే ఏదైనా కష్టమైన పని చేసేవారు అందరూ కూడా వారి నడుమునికి బట్టతో బాగా గట్టిగా కట్టుకుంటారు. So in the same way, we must gird our loins of our mind and be ready for the coming of the Lord Jesus Christ. కనుక మనం కూడా మన మనసును అనే దాన్ని గట్టిగా కట్టుకొని మన ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడే వారంగా ఉండవలెను. Come back to Matthew chapter 25. Our time is nearing. మత్తయి సువార్త 25వ అధ్యాయం, సమయం అయిపోవస్తుంది. Fully said unto the wise, give us some oil, verse 8, for our lamps are gone out. 8వ వచనంలో బుద్ధి లేని కన్యకలు మా డ్యూటీలో ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. They wanted to borrow from the wise people. కనుక బుద్ధి గల వారి దగ్గర నుండి ఈ బుద్ధి లేని వారు కొంత అప్పు తీసుకోవాలని ప్రయత్నం చేసినారు. What did they say, verse 9? 9వ వచనంలో ఏం చెప్పబడుతుంది? The wise answered saying, not so, lest there be not enough for us and you. Go ye rather to them that sell and buy for yourselves. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనమని చెప్పెను. Here it is very personal. Just like salvation, extra supply of oil being filled with the Holy Spirit is very personal. You cannot borrow from others. You cannot depend upon others. కనుక బాగా అర్థం చేసుకోవాలి. రక్షణ అనేది వ్యక్తిగతమైనది, పరిశుద్ధాత్మను పొందడం వ్యక్తిగతమైనది, పరిశుద్ధాత్మతో నింపబడుట కూడా వ్యక్తిగతమైనది, వాక్యంతో నింపబడుట కూడా వ్యక్తిగతమైనది. అది మనం వేరే వారి దగ్గర నుంచి తెచ్చుకునేది కాదు. Just as I can't eat for Sudhakar. I can't eat for my wife. My wife has to eat her food. My wife has to sleep her own sleep. She cannot eat my food. I can't eat her food. I can't sleep for her. She cannot sleep. Everything is personal. కనుక బాగా అర్థం చేసుకోవాలి. నా భోజనం నేను చేయాలి, నా నిద్ర నేను చేయాలి. నా కొరకు నా భార్య తినదు, నా భార్య నిద్రపోదు. She may prepare the food and serve me, but I have to eat now. కనుక ఆమె ఆహారం సిద్ధపరిచినప్పటికీ నేను తినాలి కదా. She may prepare the bed, I must sleep. కనుక ఆమె పక్క సిద్ధం చేసినప్పుడు నేను పడుకోవాలి కదా. In the same way, salvation is personal,
Being filled with the Spirit of God is personal. Being filled with the Word of God is personal. Others may assist us, help us, but you should have personal exercise in our lives. కనుక ప్రియులారా, రక్షణ అనేది మన వ్యక్తిగతమైనది అనుభవం. ఆత్మతో నింపబడటం అనేది మన వ్యక్తిగతమైన అనుభవంగా ఉండాలి. వాక్యంతో నింపబడేది మన వ్యక్తిగతమైన అనుభవంగా ఉండాలి. వేరే వారు మనకు కొన్ని సహాయం చేయవచ్చేమో కానీ మన అనుభవం మట్టికి మన వ్యక్తిగతంగా ఉండాలి. So here they said, go and buy yourself. So they were right. Wise wasn't right. కనుక మీరు వెళ్ళి వేరే దగ్గర కొనుక్కోండి, మా దగ్గర ఇస్తే సరిపోదు. It is foolish of the foolish virgins to borrow oil from us. కనుక బుద్ధి లేని వారు బుద్ధి గల వారి దగ్గర అప్పు చేయటం అనేది బుద్ధి లేనటువంటి పని. Then what happened in the meantime? ఏం జరిగింది? While they went to buy, bridegroom came, verse 10. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. They were not fully prepared. They were partially prepared. వారు సంపూర్ణంగా సిద్ధపాటు లేరు, కొంత మట్టికే సిద్ధపాటు కలిగి ఉన్నారు. Were not showing full obedience like Saul, king of Israel, not full obedience. కనుక సౌలు వలె వారు కూడా సంపూర్ణంగా విధేయత చూపించలేదు, కొంత మట్టికే విధేయత చూపిస్తూ వచ్చారు. What happened in the meantime? Bridegroom came. కనుక ఈ మధ్యకాలంలో పెళ్లి కుమారుడు వచ్చేసినాడు. Those who were ready, they went in to the bridegroom and the bride chamber. కనుక ఇప్పుడు ఎవరైతే సిద్ధపడినారో వారు పెళ్లి కుమారుడితో పాటు పెళ్లి కుమార్తె యొక్క గృహానికి వెళ్ళినటువంటి వారుగా ఉంటున్నారు. Doors closed. మరి ద్వారం మూయబడి ఉన్నది. Then they came, said, Lord, Lord, open unto us, open unto us. We have come back. కనుక ఇప్పుడు బుద్ధి లేని వారు వచ్చి, అయ్యా మేము వచ్చినాం, తలుపు తీయండి అని అడుగుతున్నారు. What did the Lord say? అప్పుడు పెళ్లి కుమారుడు ఏమంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడు? And he answered and said, verily I say unto you, I know you not. I know you not. అతడు మిమ్మును నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. I do not know you who you are. మీరు ఎవరో నాకు తెలియదు. You have no entrance. కనుక నీకేమాత్రము ప్రవేశము లేదు. Luke Gospel chapter 13 quickly, 1 or 2 minutes. లూకాసు వార్త 13వ అధ్యాయం. You read afterward from verse 22 to the verse 30. Luke chapter 13 from 22 verse 30, you can read afterwards. కనుక 22వ వచనం నుండి 30వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. తర్వాత చదువుకోండి. మనం తర్వాత చదువుకుందాం. మనం here you say, what they say? ఇక్కడ ఏం చెప్పబడుతుంది? Verse 25. 25వ వచనం. When the master of the house is risen up and hath shut the door, he begin to stand without door, saying, Lord, Lord, open unto us. And he shall answer and say unto you, I know you not, whence ye are. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపులో నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు 26వ వచనంలో ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరం మీతో చెను. అందుకు మీరు మీరెక్కడ వారో మిమ్మల్ని నేను ఎరగను. Then they will say, we have eaten with you, we have drunken in thy presence, you have taught us in the streets, we have seen your miracles, open unto us. The Lord says, no, I will not open. అప్పుడు వారు ఏమంటున్నారంటే, మీ సముఖంలో మేము తిని త్రాగుచుంటిమి, నీవు మా వీధుల్లో బోధించదువే అని చెప్పు సాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరగనని నేను మీతో చెప్పుచున్నాను. They may say, we have eaten that 5 loaves and 2 fishes also, we drank that wine also in Cana of Galilee. Open unto us, we know you, we were in your meetings. The Lord says, I know you not. కనుక వారు చెప్పొచ్చు, మేము 5 రొట్టెలు 5,000 మంది పంచినప్పుడు మేము కూడా తిని ఉన్నాం, ఆ కానాలో ద్రాక్షారసాన్ని నీరుని ద్రాక్షారసంగా మార్చినప్పుడు మేము కూడా తాగి ఉన్నాం, విన్నాము, మరలా మీరు బోధించినప్పుడు కూడా విని ఉన్నామని చెప్పవచ్చు. Many people say, we have attended convocation, Brother Boxing baptized us, Brother Boxing, meeting, they were there, he embraced me, he shook hands with me, all those things you may say, but nothing will work out on that day. చాలా మంది కొట్టి తెలుసు, మేము కాన్వకేషన్ కి వెళ్ళాము, బాక్సింగ్ గారిని మేము కలిసేవారు, ఆయన మాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా మనకి ప్రభు వచ్చిన మన పని చేయవు. Gospel chapter 7, I'm closing quickly, please. మత్తయి సువార్త 7th chapter. 7వ అధ్యాయం. Here also we find certain company, they say, Lord, Lord, open unto us. ఇక్కడ కొంతమంది కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. 21, not everyone that saith unto me, Lord, Lord, shall
enter into the heaven, but he that doeth the will of my Father which is in heaven. 21వ వచనం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. Want to be in the presence of the bridegroom. కనుక పెళ్లి కుమార్తె యొక్క గృహములో ప్రవేశించాలి అంటే Want to be a part of the bride of Christ. కనుక క్రీస్తు యొక్క సంఘములో మనం భాగంగా ఉండాలి అంటే You should have extra supply of oil. కనుక మన దగ్గర అదనముగా నూనె ఉండవలెను. You should be doing the will of God always in your life. కనుక నీ జీవితంలో ఎప్పుడు నువ్వు దేవుని చిత్తమును చేయువారుగా ఉండవలెను. Otherwise Lord will say, లేని ఎడల దేవుడు ఏం చెప్తాడు? I know you not. నీవు ఎవరో నేను ఎరగను. You may say, I prophesied in your name, I preached in Herman, house of worship, I preached in Bethlehem, I preached in Hebron, I preached in convocation. Lord says, I do not know you. కనుక నీవు చెప్పవచ్చు, నేను హెర్మోన్ లో బోధించినాను, బెత్లెహేములో బోధించినాను, హెబ్రోన్ లో బోధించినాను చెప్పవచ్చు. ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. I'm a translator, I'm a music player, I'm a kitchen worker, all those things you may say. Lord says, I do not know you. కనుక నేను తర్జుమా చేసేవాడను, నేను పాటలు పాడేవాడను, కిచెన్ లో పనిచేసినాను అని చెప్పినా కూడా ప్రభు మీరెవరో నేను ఎరుగను అంటాడు. Verse 23, and then will I profess unto them, I never know you, depart from me. 23వ వచనంలో, నేనే మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను, అక్రము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదురు. Oh beloved, let us take warning. కనుక ప్రియులారా మనం దీన్ని హెచ్చరికగా తీసుకోవాలి. Are you among the wise virgins or among the foolish virgins? కనుక ప్రియులారా నీవు ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకలలో ఉన్నావా, బుద్ధి లేని కన్యకల్లో నీవు ఉన్నావా? Do you have the extra supply of oil with you? నీ దగ్గర అదనముగా నూనె ఉన్నదా? Are you awakened unto righteousness? కనుక నీతి కొరకై మేల్కొని ఉన్నవారుగా ఉన్నావా? Are you sober hearted in your mind? కనుక నీ యొక్క మనసులో నువ్వు ఎప్పుడు పవిత్రంగా ఉంటున్నావా? Are you waiting on the breastplate of faith and love? కనుక విశ్వాసము ప్రేమ అనేటువంటి కవచము కలిగి ఉన్నావా? Helmet, the hope of salvation. కనుక మరి ఆ యొక్క నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని కలిగి ఉన్నామా? Verse 13, Matthew's Gospel, chapter 25, verse 10. Watch therefore, for ye know neither the day nor the hour wherein the Son of Man cometh. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. Watch. So the watchword is, let us be watchful, because he will come at an hour you and I do not think of. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. Let's have the fullness of the Spirit, the fullness of God's word operation in our life. కనుక మన యొక్క జీవితంలో ఆత్మపూర్ణముగా వాక్యపూర్ణముగా ఉంటూ అవి మన జీవితంలో కార్యం నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం సిద్ధపరచుకోవాలి. Gird up our loins and let our lamps be burning. ఎప్పుడు కూడా మన దీపములు వెలుగుతున్నట్లుగాను. Gird up our loins. మన నడుమును కట్టుకునే వారముగాను మన దీపములు వెలుగుతూ ఉండవలెను. Always be ready, waiting for the coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకై మనం సిద్ధపడుతూ ఎదుర్కొనే వారంగా ఉండవలెను. Signs of the coming of the Lord Jesus Christ being fulfilled in these days. కనుక ఈ సంవత్సరంలో ఈ దినాల్లో ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడ సూచనలు నెరవేర్చబడతా ఉన్నాయి. Let us be ready. మనం సిద్ధపడుదాం కాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. We pray. Loving Father, gracious Lord, we thank you, we praise you for giving this opportunity to learn the truths from thy word. You are living and loving God. You love to speak to us and you want to correct us. And also, Lord, you want that we should set right our lives in the areas where we are not yet ready for thy coming. Oh Lord, as thy word very clearly says that we need to be filled with thy spirit. Oh Lord, to that end, Lord, help us, Lord, to obey thee, to do thine will all the time, and also to please thee. And also, Lord, help us to fill with thine word also all the time. Oh Lord,
that we may read Thy word, we meditate Thy word, we may follow Thy word, and also, Lord, Thy word may be fully equipped in our hearts. So, Lord, so that, Lord, that when Thou come, that we may be ready. They were all the time that we may be watchful, and also, Lord, we are the people of the light, and we may be awakened all the time. Oh, Lord, that we may not be sleeping and slumbering in our spiritual lives. The Lord remove all the careless attitude in our lives, and also, Lord, that we may not involve ourselves in eating and drinking only, but rather, Lord, we may involve ourselves in Thy work, preparing ourselves, preparing others for Thy coming. Thank you, Lord, for speaking to us. Thank you, Lord, for Thy servant. Lord, that we don't want to be like a foolish woman, Lord, not having the additional oil. Lord, that we every time that we may be sufficient oil in our life. Help us, Lord. Lord, that if you want to use us as Thine vessel also, we need to be filled with Thy Spirit and word. Without these things, we cannot be a right instruments in Thine hand also. Lord, if we have to bring glory to Thee also, we need to be filled with Thy Spirit and word also. Lord, help us, Lord, to overcome sin, to overcome the temptation also. We need to be filled with Thy Spirit and the word. So, Lord, help us, Lord, wherever we commit a mistake or sin, Lord, like a David, immediately that we may confess, set right our lives, that we may not be like a Saul, Lord, that blaming others or blaming the Lord, still not confessing. Lord, such attitude may be removed in me and in each one of our life. Lord, help us, Lord. Fill us with Thy Spirit. Fill us then with Thy word. Prepare us for Thine coming. When Thou come, that we may be able to meet You, we may be with You. Lord, that Lord, You may not say about us that I do not know You. Lord, to that end, our lives may not come. So, Lord, all the time that our Lord may say about us, Lord, the Lord, I know You, You are mine. So, Lord, help us, Lord, to such extent that we may live for Thee. Prepare us. Thank You, Lord, for speaking to us. Thank You, Lord, for Thy servant. Lord, thank You, Lord, the way that we are seeing the signs of Thine coming is being fulfilled. So, Lord, prepare us. Help us to be watchful. Lord, we pray for all Thine people of Hermon House of Worship. Each one of us, we may take this warning seriously, and we may live up to Thine expectations, binding the works of the enemy, committing each one of us into Thine loving care. We pray in the highly exalted name of our Savior, Lord Jesus Christ. Amen. Amen. Anna, please give a blessing. Now the grace of our Lord Jesus Christ, the love of God, the communion and the comfort of the Holy Spirit be with us all forever and ever. Amen. 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 Praise Lord, Anna. Lord, Thank Lord. you. Thank you very much, Anna. Thank you very much. Shall meet next Friday. Before that, I'll tell you about next Friday. Okay? Okay, Anna. Okay. Thank you then. Praise. So tomorrow morning at 10 o'clock, we are going to gather for fasting prayer. I request all the believers, please attend for the fasting prayer.